టెలిగ్రామ్ బాబు. ఏమిట్రా? రాజాకి పెళ్లి నిశ్చయమైందిరా. లక్ష్మి పాలు తీసుకోండి. దాని అవసరం తర్వాత వస్తుంది. లక్ష్మి ఉండండి. ఏమండి, పట్నంలో పెద్ద పెద్ద మేడలుంటాయా? అవును, ఓడలంత మేడలుంటాయి. మరి మేకలు గొర్రెలు? ఉంటాయి ఉంటాయి. అది కాదండి, ఇక్కడ మేకలు గొర్రెల్లాగా అక్కడ బస్సులు కార్లు తిరుగుతాయటగా? అవును, వాటికంటే ఎక్కువ తిరుగుతుంటాయి. ఆ గొడవ ఎందుకు చెప్పు. అబ్బా ఉండండి. ఏమండి, పట్నంలో చాలా సినిమాలు ఆడతాయా? బోల్డ్ సినిమాలు ఉంటాయి. ఏమిటి? ఏమండి, శంకరాభరణం సినిమా చూసారా? 6 సార్లు చూశారు. చాలా. అది కాదండి, పట్నంలో ఆసుపత్రులు, ఫ్యాక్టరీలు, ఆఫీసులు, బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ ఉన్నాయి. ఇవి కాకుండా బోల్డ్ హోటల్ ఉన్నాయి. భోజనం 4 రూపాయలు, ఇడ్లీ 1 రూపాయి, సాంబార్ ఫ్రీ. ఇది పట్నం యొక్క సంక్షిప్త చరిత్ర. మళ్ళీ రేపు పొద్దున దాకా పట్నం గురించి అడిగావా నా మీద ఒట్టు పడుకో. లక్ష్మి ఇవాళ ఊరికి బయలుదేరి వెళ్తుంది. నేను త్వరగా బయలుదేరి వెళ్ళాలి. ఇప్పటికి ఆలస్యం అయిపోయిందే. రాము 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 రాము, నువ్వు బయలుదేరి వచ్చేసావా? ఆయనకు నీ మీద కోపం లేకుంటే నిన్ను నాతో పాటు తీసుకెళ్లేదాన్ని. వదిలేసి వెళ్ళిపోతున్నాను, కోపగించుకోకే. 4 రోజుల్లో ఆయన ఒప్పించి నేను అక్కడ పిలిపిస్తాను. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోయే. ఇందా పో, వెళ్ళరా. నా తల్లి, తొందరలోనే నన్ను బామని చెయ్యమ్మా. ఇల్లు అది జాగ్రత్తగా చూసుకో. వెళ్ళరా అమ్మా. అమ్మా, ఇప్పుడు నువ్వు చిన్నమ్మ గారు, నా కాళ్ళకి దండం పెట్టకూడదమ్మా. నాన్నగారు క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మా. పట్టణంలో నీకు తెలియనివి అబ్బాయి గారు తెలుసుకో. అబ్బా వద్దండి మామగారు, ఆ వివరాలన్నీ ఆవిడ వెళ్ళటం నేను చెప్పడం కూడా జరిగిపోయాయి. ఏం రావా సామాన్లన్నీ ఆరులో పెట్టేశానయ్యా. ఇక మేము బయలుదేరుతామమ్మా. పద బాబు పద. ఉంటున్నా బాబు గారు. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోయే. లక్ష్మి, నీకు ఈ అమ్మాయి ఎవరో చెప్పనే లేదు కదా? ఈ అమ్మాయి పేరు ఉష. నమస్కారం. నాతో పాటు ప్రోగ్రామ్స్ లో పాల్గొంటుంటుంది. నాకు మంచి స్నేహితురాలు. ఆస్తి అందం ఉన్న భర్తని సంపాదించుకోగలిగావు, తెలివైన దానివే. లక్ష్మి, లక్ష్మి రా. దండాలమ్మ గారు. వీడు గోపయ్య, వాడు సీతయ్య. వీళ్ళిద్దరూ పొద్దున్నే నన్ను నిద్రలేపి కాఫీ ఇవ్వటం వీళ్ళ డ్యూటీ. కానీ ఏనాడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయరు. నేనే వాళ్ళని నిద్రలేపి కాఫీ ఇస్తుంటాను. లక్ష్మి, అసలు విషయం మర్చిపోయాను. అన్నిటికంటే ముఖ్యమైంది, నా ప్రాణానికి ప్రాణమైన మరో ప్రాణం ఉంది, రోజీ అని. కంగారు పడకు, ఆడపిల్ల కాదు, కుక్క పిల్ల. ఐ రోజీ, ఐ రోజీ. Good. Come on. Rosie?
చూడు మన ఇంటికి ఎవరు వచ్చారో చూడు చూడు. ఇదిగో మీ మేడం మిస్సెస్ రాజా. పెళ్లి కూతురికి మాటలు రావు కాబోలు. నీకింకా పెళ్లి కాలేదు కాబోలు. కరెక్ట్. పెళ్లి కూతురికి సహజంగా ఉండే సిగ్గు అవి ఉషకు తెలియవు పాపం.